శేఖర్రావు ఎవరు? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? యాదగిరి శేఖర్రావు అంటాడు. యాదగిరి శేఖర్రావు డబ్బులు ఎక్కువయ్యే రాజకీయాల్లోకి వస్తుంది. పైసలు ఉంటే డన్లప్ కప్పు ఉండొచ్చు కానీ నిద్రను కొనలేము. మరి ఈసారి కూడా బీఆర్ఎస్ మీకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం? ఒక ఇండిపెండెంట్ గా ఎందుకు అనుకున్నానంటే నా పైన ఏ ఒక్క పార్టీ యొక్క ఆజమాయిషి ఉండకూడదని. అంటే ఎందరో విద్యావేత్తలు, డాక్టర్లు, లాయర్లు ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారు. మరి వారికి యాదగిరి శేఖర్రావుకి మధ్య తేడా ఏంటి? ఎవ్వరు కూడా ఇప్పటి వరకు గతంలో ఉన్న ఎమ్మెల్సీలు కానీ ఇప్పుడు కంటెస్ట్ చేసే వాళ్ళు కానీ సేవ చేసిన దాఖలాలు లేవు. జీరో బడ్జెట్ తో రాజకీయాల్లోకి వస్తున్నా అంటున్నారు. జీరో బడ్జెట్ ఈ రోజు డబ్బులు లేకుండా రాజకీయం అనేది సాధ్యమంటారా? నేను ప్రభుత్వం కాదు హామీలు ఇవ్వడానికి. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్. నేను మీ సదాచారి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు మొదలైంది. ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు వారి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మరి మనతో పాటు ఈ రోజు స్టూడియోలో ఇండిపెండెంట్ అభ్యర్థి యాదగిరి శేఖర్రావు గారు మనతో ఉన్నారు. మరి వారి వ్యూహాలు ఏంటో వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. శేఖర్రావు గారు ఎలా ఉన్నారు? బాగున్నా సార్. సార్ చెప్పండి, శేఖర్రావు ఎవరు? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీలో ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా ఇంతకు ముందు? వెల్కమ్ టు సుమన్ టీవీ ఇంటర్వ్యూ. ముఖ్యంగా నన్ను ఈ రోజు ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, సుమన్ టీవీ అంటే చాలా సంవత్సరాల నుంచి పరిచయమైనటువంటి నేను ట్రస్మా సంఘంలో తిరిగినప్పుడు ఆ నేపథ్యంలో సుమన్ టీవీ అనేది కలిసి అంటే నా వార్తలు గాని అనేక రకాలుగా మీరు అందించిన సహాయానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను పల్లెటూరులో ముఖ్యంగా మాది అంటే మొదటి తరం విద్య. మా అక్కయ్యలు కానీ మా అన్న కానీ మామూలు చదువులు చదువుకొని, ముఖ్యంగా మా ఫాదర్ మదర్ అనేది ఇల్లిటరేట్స్. మొదటి తరం చదువుకున్న కుటుంబం. ఇప్పుడిప్పుడే చదువుల పట్ల పూర్తిగా మా కుటుంబంలో అవగాహన వచ్చి మంచి చదువులు చదివి ఇలా మంచి ఉద్యోగాలు సంపాదించి హాయిగా వాళ్ళ లైఫ్ ను వాళ్ళ జీవితాన్ని మాకన్నా గొప్పగా తీర్చిదిద్దుకున్నారు. ఓకే, అసలు ఏం చదువుకున్నారు? ఈ విద్యా రంగం వైపు అడుగులు ఎలా పడ్డాయి? నేను పీజీ ఎంఏ కంప్లీట్ చేశాను. బిఏడి కూడా కంప్లీట్ చేసి మా చదివిన తీరులో చాలా కష్టం ఉన్నది. నాటికి నేటికి చాలా కష్టం ఉన్నది. ఊళ్ళో పెరిగి ఊరు వాతావరణంలో అనేక మందితో కుల మతాలకు అతీతంగా ఒక తరగతి గదిలో ఎవరు ఉంటారో ఎవరో తెలియదు. అంటే 78-79 ప్రాంతంలో 40-50 ఏళ్ళ కింద చదువున తీరు అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉన్నది. అప్పుడు మేము మా లాంగ్వేజ్ కానీ మా బాడీ కానీ అంటే ఒక ఆప్యాయత ఉండే, ఒక అనురాగం ఉండే. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం. ఒక పల్లెటూరులో 1 to 10th చదువుకొని అక్కడ నుంచి ఇంటర్మీడియట్ నిర్మల్కి వెళ్ళి అది మా అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకొని అటు తర్వాత డిగ్రీకి కరీంనగర్ వచ్చి తర్వాత పీజీ హైదరాబాద్ కంప్లీట్ చేసి ఆ చదువుతున్న తీరులో మాకు ఎకనామికల్ గా ఇబ్బంది అయితే కొంత ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం చేసి అంటే విద్యా కమిటీ ద్వారా ఎన్నుకోబడ్డ అంటే సెలెక్ట్ చేసి అప్పుడు ఆరపల్లి గ్రామంలో నాకు కొంత సంపాదన నెలకు ఒక 100 రూపాయలు ఇస్తే అక్కడ నేను పనిచేసా. దాని నేపథ్యమే టీచింగ్ కు ప్రాక్టీస్ అయ్యి ఒక పాఠశాల పెట్టాలనే ఆలోచన కలిగి 93లో పాఠశాలను ఒక 4గురితో కలిసి ఎస్టాబ్లిష్ చేశా. అలాగే 2002లో ట్రస్మాను కూడా ఒక అసోసియేషన్ స్ట్రాంగ్ చేయాలనే ఉద్దేశంతో 15 మంది కలిసి ఒక అసోసియేషన్ స్టార్ట్ చేసినాం. అందులో నేను ఫౌండర్ మెంబర్. ఓకే, అంటే ట్రస్మా అధ్యక్షులుగా పనిచేశారు, జనరల్ సెక్రటరీగా పనిచేశారు. అసలు ఏంటి ట్రస్మా? అది చేసే పనులు ఏంటి? తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అంటే ఇది త్రూఅవుట్ ది స్టేట్ కార్నర్. ఇది ఇండియాలో కూడా చాలా గుర్తింపు వచ్చింది. నీసామది దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇండిపెండెంట్ స్కూల్ అలయన్స్ ఉన్నది. ఈ సందర్భంగా ట్రస్మాను కూడా ప్రభుత్వంతో కానీ అలాగే సమాజంతో కానీ తల్లిదండ్రులతో కానీ టీచర్లతో కానీ ఒక కుటుంబం అది ఒక ఆర్గనైజేషన్. ఒక అన్నదమ్ముల అక్కజనుల యొక్క ఒక మధ్యలో ఒక మంచి బంధుత్వం కానీ బాంధవ్యం కానీ ఒక ఆత్మీయత పెంపొందించాం. దానివల్ల అనేక పనులు ఇలా మాకు ప్రభుత్వ పరంగా సంపాదించుకున్నాం. అన్ని ప్రభుత్వాలతో కలిసిమెలిసిగా తిరిగినాం. ఇలా పాఠశాలల మనుగడకు ఇబ్బంది కాకుండా ఆ ట్రస్మా అనేది స్థాపించడం. ప్రైవేట్ స్కూల్ ఆర్గనైజేషన్, అది ఓన్లీ ప్రైవేట్ పాఠశాల యొక్క ఆర్గనైజేషన్. ఓకే, ప్యూర్లీ ప్రైవేట్ పాఠశాలలు. ఓకే, ట్రస్మాలో అధ్యక్షునిగా 5 ఏళ్ళు, జనరల్ సెక్రటరీగా 5 ఏళ్ళు పనిచేశారు. అంటే ప్రైవేట్ విద్యా సంస్థల కోసం మీరు తోడ్పాటును అందించారు. మరి ఇప్పుడు మీరు పోటీ చేయబోయే ఎమ్మెల్సీ ఏదైతే ఉందో ఇది నిరుద్యోగులకు, పట్టభద్రులకు, ఉద్యోగులకు సంబంధించింది, పూర్తిగా డిఫరెంట్ కదా. మరి ఈ ఎమ్మెల్సీని ఎంచుకోవడానికి కారణం ఏంటి? మేము ట్రస్మాలో తిరిగినప్పుడు అనేక మందితో కోఆర్డినేషన్ అయినాం. అఫీషియల్స్ తో అయినాం, పొలిటీషియన్స్ తో అయినాం, తల్లిదండ్రులతో అయినాం. చాలా డిబేట్లలో నేను పార్టిసిపేట్ అయినా. కరోనా సమయంలో కూడా చాలా డిబేట్లలో పార్టిసిపేట్ అయినా. ప్రభుత్వం అప్పుడు పాఠశాల రీఓపెనింగ్ చేసే సందర్భంలో కూడా కొంత లేట్ చేయడం వల్ల కూడా మా బడ్జెట్స్ గురించి చాలా దెబ్బతిన్నాయి. కనుమరుగైన 2500 పాఠశాలలు. చాలా మంది కరస్పాండెంట్స్ ఈ రోజు చనిపోయిన పాపం ఆ యొక్క కరోనా కాలంలో. అలాగే ప్రైవేట్ టీచర్స్ కూడా చనిపోయినారు చాలా మంది కూడా, అంటే టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా. సో అదంతా కలిసివేసింది, గుండెను కలిసివేసింది. అరే మనమే ఎందుకు
ఈ ఒక రాజకీయ రంగంలో వెళ్తే బాగుంటుంది అనేది మా మిత్రులంతా కూడా చెప్పడం వల్ల నాకు ఒక ఉత్సాహం వచ్చింది. అరే నీలాంటోడు ఎమ్మెల్సీ ఉండాలి, నీలాంటోడు ఉండాలి అని నన్ను లేపిందంతా కూడా ట్రస్మానే. ఈ ఎమ్మెల్సీలో నామినేషన్ వేశారా? నామినేషన్ ఆల్రెడీ మొన్న 6వ తారీఖు 7వ తారీఖు సబ్మిట్ చేసిన. రేపటి రోజున భారీ ఎత్తున ర్యాలీ, సోమవారం రోజు ఉదయం 10 గంటలకు పద్మనాయక నుండి ఒక భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ లో రేపు వేద్దామని. అంటే చివరిసారి కూడా మీరు ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారు, మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు. అదే కదా, బీఆర్ఎస్ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. అప్పుడున్న కేసీఆర్ గారు వారి ఆలోచన మేరకు ఫోన్ చేయడం జరిగింది. ప్రగతి భవన్ లో కూడా మమ్మల్ని పిలిచి, అప్పుడున్న ప్రగతి భవన్ లో పిలిచి కేటీఆర్ గారు, పెద్దలు చాలా మంది, వినోద్ గారు, అలాగే హరీష్ అన్న, చాలా మంది కూడా పిలిచి మేము పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒక చంద్రశేఖర్ గౌడ్ గారు బీసీ కోణంలో, అప్పుడున్న గౌడ్ స్వామి గౌడ్ గారు వారి ప్లేస్ లో గౌడ్నే పెడదామని కేసీఆర్ గారు నిర్ణయించడం వల్ల మీ పాఠశాలకు సంబంధించిన పనులన్నీ కూడా చక్కగా మేము చేస్తాం, కాబట్టి నువ్వు డ్రాప్గా ఇమీడియట్లీ డ్రాప్గా అని చెప్పడం వల్ల మా సంఘం ఆ రోజు నిర్ణయించింది. నేను అప్పుడు సెక్రటరీ జనరల్ కాబట్టి, శేఖర్ నువ్వు తప్పుకొని మా పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, చాలా మంది పెద్దలంతా చెప్పడం వల్ల వారి అంగీకారం మేరకు, వారి సమ్మతి మేరకు నేను డ్రాప్ కావడం జరిగింది. కేవలం అది కూడా ఎందుకైనా అంటే ప్రైవేట్ పాఠశాలల ఉనికి దెబ్బకూడదని, ప్రైవేట్ పాఠశాల సేవింగ్ కోసమే, ప్రైవేట్ పాఠశాలల సమస్యల పట్ల అవగాహన ఉండి నేను పాఠశాలను ఇబ్బంది పెట్టకూడదు. నేను నిలిచింది కూడా పాఠశాలల యొక్క పాఠశాలల యొక్క పనుల పట్లనే నిల్చున్నా. ఆ పనులన్నీ ప్రభుత్వం చేస్తున్నది కాబట్టి డ్రాప్ అయినా. మరి ఈసారి కూడా బీఆర్ఎస్ మీకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం, మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ లేదని చెప్తున్నారు, దీనికి కారణం ఏమంటారు? మనకేం తెలుస్తుంది, అది పెద్ద మనిషి, చాలా మంది దానిలో పాలిటిక్ బ్యూరో సభ్యులు ఉంటారు, చాలా మంది మాజీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే మీరు పెద్దతో సంప్రదింపులు జరపలేదా? వెళ్ళాం, అడిగాం. తన నిర్ణయం శిరోధార్యం, పార్టీ అనేది మనది కాదు, వాళ్ళకి ఎంత మనం ఒగ్గునుగారా ఇంటి వాళ్ళం. తనని అడిగాం, అందరిని అడిగాం, అప్రోచ్ చేసుకోమన్నారు. సో ఇప్పుడు వారు ఎవరిని కూడా పెట్టట్లేదు, అంటే పార్టీ బీఫామ్ గానీ పార్టీకి సంబంధించిన పలానా మనిషి అని చెప్పట్లేదు. మరి ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి అంజిరెడ్డి పోటీ చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి గానీ బీజేపీ పార్టీకి గానీ క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు ఉన్నాయి, వాళ్ళకు కార్యకర్తలకు సపోర్ట్ క్షేత్ర స్థాయిలో కూడా దొరుకుతుంది. మరి మీరు వాళ్ళ ముందు ఇండిపెండెంట్ గా ఏ ధైర్యంతో నిలబడున్నారు? ముఖ్యంగా ట్రస్మా బలగం ఉన్నది, బలం ఉన్నది. ఎన్నో ఏళ్ల నుంచి నేను నిరుద్యోగుల పట్ల గానీ అక్కడక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తిని. ముఖ్యంగా చాలా మంది పిల్లలకు, విద్యార్థులకు అది ఉచితంగా కావచ్చు, కొంత కన్సెషన్ కావచ్చు, రకరకాల అంటే సేవ చేసి ఉన్నా, రకరకాల అంటే ఉద్యోగస్తులకు కూడా సేవ చేసి ఉన్నా. సమాజంలో చాలా మంది నాకు వైద్యపరంగా కూడా ఫోన్లు చేశారు. అది హైదరాబాద్ కేంద్రం కావచ్చు, కరీంనగర్ కేంద్రం కావచ్చు, నిజామాబాద్ కేంద్రం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే నాకు ఫోన్ చేశారు. ఆ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేసిన. సో అలా బలగం పెరిగింది. ఒక ట్రస్మానే కాదు, నేను ఇలా ఒక ప్రజ్ఞా వికాస్ కూడా ఒక రాష్ట్ర అధ్యక్షుడు కూడా పనిచేస్తాను జీఆర్ఎస్ ట్రస్ట్లో. అలా ఒక లైనిజంలో కూడా నేను ఒక జోనల్ చైర్మన్ పనిచేస్తా ఉన్నాను. అనేక ప్రైవేటు విద్యాసంస్థలకు సంబంధించిన అది డిగ్రీ జూనియర్ రియంబర్స్మెంట్ల పట్ల కూడా చాలా కొట్లాడినా. కాబట్టి ఆ అనుభవం ఉన్నది, ఆ నేపథ్యం ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో కూడా అన్ని పార్టీల నాయకులతో కలిసి పనిచేశా. ఉద్యమంలో అంటే ఉద్యమంలో ఉన్న, అలాగే నాకు చాలా మంది క్లాస్మేట్స్ కావచ్చు, చాలా రకాలుగా పరిచయాలు ఉన్నాయి. అన్ని పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ ఫోర్స్ చేస్తేనే ఈ రోజు ఎమ్మెల్సీ కంటెస్ట్ చేస్తున్నా. కాబట్టి పార్టీలకు అతీతంగా, ఈవెన్ దో పార్టీలలో కూడా అక్కడక్కడ క్షేత్ర స్థాయిలో నాకు సపోర్ట్ ఉన్నది అన్ని పార్టీల నుంచి. మీరు చెప్పినట్టు ట్రస్మా యూనియన్ గానీ ఇతర యూనియన్స్ గానీ మీకు సపోర్ట్ ఉంది, మద్దతుగా ఉన్నారు కాబట్టి అదే నమ్మకంతో మీరు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. 100%. మరి అదే విధంగా నిరుద్యోగ పట్టభద్రులకు, ఉద్యోగస్తులకు మీరు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? ఇలా నేను 271 మండలాలు తిరిగినప్పుడు అక్కడ ఉన్న ఉనికి, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్, చాలా సమస్యలు ఉన్నాయి. ఇలా నేను తిరిగిన క్రమంలో అనేక గ్రామాలలో, అనేక మండలాలలో యువత అంతా కూడా ఉద్యోగాల కోసం చూస్తా ఉన్నారు. కనుచూపు మేర కూడా కనబడట్లేదు. అంటే రైతు కావాలన్నా, ఏదైనా వ్యాపారం చేయాలన్నా, ఏదైనా ఉద్యోగం సంపాదించాలన్నా చాలా చూస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా డిసిప్లిన్గా, అంటే వాళ్ళ బై వాక్ అంటే వాకింగ్ అంటే రెగ్యులర్గా వాళ్ళ యొక్క బాడీని, వాళ్ళ శరీర దారుఢ్యాన్ని చాలా చక్కగా చూసుకుంటున్నారు. అంటే నేవీకి సంబంధించింది కావచ్చు, పోలీస్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఇతరత్ర అంటే ఏదైతే ఫిజికల్ ఫిట్నెస్ ఉందో ఆ ఫిట్నెస్ గురించి చాలా చక్కగా వాళ్ళు చూసుకుంటున్నారు. ఆ ఫిట్నెస్ పరీక్షలలో సెలెక్ట్ అవుతున్నారు. కానీ రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి ప్రాబ్లం అవుతుంది. కారణం ఏంటంటే మండల కేంద్రాలలో దానికి సంబంధించిన కాంటెంట్ కానీ, ఆ కోచింగ్ సెంటర్స్ కానీ, దానికి సంబంధించిన ఆ రిసోర్స్ పర్సన్స్ లేకపోవడం, అక్కడ కోచింగ్ సెంటర్స్ లేకపోవడం, ఆ సబ్జెక్టు నేర్చుకోలేకపోవడం, కరెంట్ అఫైర్స్ కూడా తెలుసుకోలేకపోవడం, పాపం వాళ్ళకి బ్యాడ్ లక్ అవుతుంది. సో ఈ కోణంలో నేనేం ఆలోచిస్తున్నా అంటే, ప్రతి మండలంలో కూడా మా పాఠశాలలు ఉన్నాయండి. ప్రతి మండలంలో కూడా, ప్రతి పాఠశాలను ఒక విజ్ఞాన కేంద్రాలు, ఒక రిసోర్స్ సెంటర్గా పెట్టి
నా జీతం కూడా లెక్క లేకుండా ఏదైతే ఆ 72 నెలల జీతం వస్తుందో ఆ యొక్క ఏదైతే మండలాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ట్రైనింగ్ సెంటర్స్ లెక్క, అంటే ఒక కోచింగ్ సెంటర్స్ లెక్క పెట్టి యూత్నంతా కూడా వాళ్ళ కాళ్ళపైన నిలబడే విధంగా వాళ్ళు ఉద్యోగం సంపాదిస్తారా లేదా సొంతగా వాళ్ళు బిల్డప్ చేసుకుంటారా, ఉద్యోగ అవకాశాలను వాళ్ళే కల్పిస్తారా, ఎక్కడో ఆ వనరులన్నీ కూడా ఎవరో దోచుకపోతున్నారు, వాళ్ళు స్వతహాగా వాళ్ళ కాళ్ళపైన నిలబడి ఆ ఉద్యోగాలు ఇచ్చే విధంగా తయారు చేయడానికి నేను పూనుకున్నా. ఖచ్చితంగా 271 మండలం మా ట్రస్మా స్కూల్స్ ఏవైతున్నాయో అన్నిటిని కూడా ఒక రిసోర్స్ సెంటర్స్గా చేయబోతున్నానని తెలియజేస్తా ఉన్నాను. ఓకే శేఖర్రావు గారు, మీరు చివరిసారిగా ఎప్పుడైతే ఎమ్మెల్సీ పోటీలో ఉండి నామినేషన్ అయ్యాక విత్డ్రా చేసుకున్నారో, అంటే ఇప్పుడు కూడా అంటే బీఆర్ఎస్ బుజ్జగింపు చర్యలు అవ్వచ్చు అప్పుడు, లేదంటే ఏదైనా అనివార్య కారణాలు అవ్వచ్చు, మీరు విత్డ్రా చేసుకున్నారు అంటే ఇప్పుడు కూడా నామినేషన్ చేసిన తర్వాత శేఖర్రావు గారు చివరిదాకా పోటీలో ఉండరు అని చెప్పే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? ప్రత్యర్థులు గెలవక వాళ్ళకు ఆలోచన విధానం ఏంటంటే గతంలో జరిగింది కదా, అంటే ఒక ఓటమి గెలుపుకు సమాధానం. అది ఓటమి అనుకుందామా, డ్రాప్ అయినాం అనుకుందామా, పెద్ద అయిన మాట విన్నాం అనుకుందామా, సో అది సమాజంకి తెలుసు, సంఘము తెలుసు, నాకు తెలుసు. అట్లాంటి మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా తెలుసు, అది వాళ్ళకు కూడా తెలుసు. కానీ తెలిసి ఏంటంటే తప్పుదో పట్టిస్తున్నారు సమాజాన్ని. ఆ తప్పుడు మాటల వల్ల వాళ్ళు రేపు ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడి ఇట్లాంటి వాటిని ఎవరైతే దీన్ని స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళు రేపు ఈ పదవికి వచ్చి ఏం న్యాయం చేస్తారని నేను వాళ్ళు అంటా ఉన్నా. ఎందుకంటున్నానంటే బుద్ధి జ్ఞానం, మనకు జనరల్ గా సెన్స్ ఉండాలి, కామన్ సెన్స్. ఒక మనిషి 8 నెలల నుంచి తిరిగినటువంటి వ్యక్తి ఒకసారి సంఘం కోసం డ్రాప్ అయినాడు, రెండోసారి కూడా కంటిన్యూషన్ ఎందుకు అవుతారు అనుకుంటారు వాళ్ళు? అసలు ప్రత్యర్థులు గెలుపుకు బాటలో లేక ఇలాంటి ఊగదంపుడు మాటలు మాట్లాడి సమాజంలోకి అట్లాంటి లీకులు ఇచ్చి వాళ్ళ ఎంప్లాయీస్ ద్వారా లీకులు ఇచ్చి శేఖర్రావు అంటాడు మళ్ళీ డ్రాప్ అవుతుంది. అది తప్పది, అది చాలా 100% రాంగ్. అది ఒక వ్యక్తి గురించి ఏం తెలియకుండా అట్లాంటి మాట్లాడడం చాలా తప్పుగా భావిస్తా ఉన్నాను. ఓకే, ఉద్యమ సమయంలో కూడా బీఆర్ఎస్ కండగా ఉన్న మీరు, ట్రస్మా తరపున కూడా సహకరించిన మీరు, ఇప్పుడు టికెట్ విషయంలో బీఆర్ఎస్ వెనుకడిగేసింది. మరి ఈ టైంలో బీఆర్ఎస్ నాయకులు, మీకు పరిచయం ఉన్న బీఆర్ఎస్ నాయకులు మీకు మద్దతు ఇస్తారా అనుకుంటున్నారా? పార్టీ టైంలో వాళ్ళు ఆల్రెడీ ఉండమని చెప్పారు. నేను 8 నెలల నుంచి ప్రతి ఒక్కరిని ఇంపార్టెంట్ పర్సన్స్, ఎమ్మెల్యేలు, అట్లాగే మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, చాలా మంది పెద్ద పెద్ద నాయకులు కలిసా. ఇలాంటి వాడు ఉండాలి, నీకు అన్యాయం జరిగింది, గతంలో నువ్వు ఎమ్మెల్సీ అయ్యేవాని, ఒక కార్పొరేషన్ చైర్మన్ కాదు, ఎక్కడ పడితే అక్కడ ఎన్నికలకు నువ్వు సపోర్ట్ చేసినావు, మీటింగ్లు పెట్టినావు. అసలు నీలాంటి వాడికి నువ్వు ప్రతి రక్త బొట్టు పార్టీకి గానీ ట్రస్మాకి గానీ ఇచ్చినటువంటి వ్యక్తివి నువ్వు. నిన్ను ఎవరు విలవకున్నా నీకు నువ్వు వచ్చి నువ్వు మీటింగ్లు కండక్ట్ చేసినావు కాబట్టి వాళ్ళందరికీ తెలుసు. నాకు చాలా మంది ఎమ్మెల్యేలకు, మంత్రులకు వాళ్ళ సపోర్ట్ తోనే ఈ రోజు నేను ఇక్కడ ఇంత దూరం వచ్చా. 100% ఉంటది. నాకు ఆ సమ్మతి కూడా ఇచ్చారు, వాళ్ళు చెప్పారు కాబట్టినే నేను ముందుకెళ్తున్నా. ఓకే, మీ ప్రత్యర్థులకు మీతో పోటీ ఎలా ఉండబోతుంది? నేను 100% నా బలము, ట్రస్మా బలం ఏం చేసింది అంటే మా ఉపాధ్యాయులు అంతా ఏం చేశారంటే ఈచ్ వన్ రీచ్ 100. ఇలా ఒక్కొక్క టీచర్, ఒక్కొక్క నాన్ టీచింగ్ స్టాఫ్, ఒక్కొక్క కరెస్పాండెంట్ 100 మందికి వాళ్ళ ఫ్రెండ్స్ కు, వాళ్ళ రిలేటివ్స్ కు మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, అనేక రకాలుగా ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా, సెల్ ఫోన్ ద్వారా అక్కడక్కడ ఫంక్షన్లు అయితే మా యాదగిరి శేఖర్రావు ఓటు వేయండి అని అభ్యర్థిస్తున్నారు. మా యాదగిరి శేఖర్రావు అంటాడు మా నాయకుడు. ఒక్కసారి ప్రభుత్వ పరంగా ఏదైతే 3 ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఉన్నారో మాకు కూడా ఒక ఎమ్మెల్సీ కావాలి. ఉండడం వల్ల ఏమైతుందంటే తను తిరిగిన క్రమంలో అనేక మంది మంత్రులు కలిసిన సందర్భంలో ఆయన కొన్ని సంఘటనలు ఏర్పడ్డాయి. ఆయన ముందుకెళ్తే అందరి యొక్క ఆలోచన మేరకు ముందుకెళ్తాడు. ఏదో డబ్బు ఉండి కాదు, 0 బడ్జెట్ మీద వస్తున్నాడు, డబ్బు ఉండి రావట్లేదు, డబ్బు సంపాదించాలని ఆలోచన లేదు, ఆయనకు ఎలా సంపాదించాలనే కూడా ఆలోచన ఆయన దగ్గర లేదు. అంటే ఆ తెలివితేటలు కూడా లేవు కాబట్టి ఒక సేవే మార్గంగా ఎన్నుకున్నాడు. కాబట్టి మానవ సేవనే మాధవ సేవని ఇలా ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళి నా యొక్క వ్యక్తిత్వాన్ని, నా టాలెంట్ను, ఏదైతే ఈయన సేవ చేస్తున్నాడో ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు ప్రతి ఒక్క ఓటర్కు వాళ్ళే ప్రయత్నం చేసి చెప్తున్నారు ఇలా. అందుకే నేను గెలుస్తున్నా అని చెప్తున్నా ఇలా. ఓకే, బీఆర్ఎస్ నుంచి మాజీ మేయర్ రవీందర్ సింగ్ కానీ యాదగిరి శేఖర్రావు కానీ ఇద్దరు కూడా టికెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎవరో ఒకరు కన్ఫర్మ్ వస్తుంది అని ఉండే. ఇప్పుడు పార్టీ కూడా పోటీల్లో ఉండడానికి లేదు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటారు? టికెట్ కేటాయించకపోవడానికి రీజన్? ఇప్పుడు అదొక పార్టీ, అది పెద్ద ఓషన్. ఆ ఓషన్లో ఏంటంటే ఇంత మనకి ఎట్లా తెలుస్తుంది పెద్ద ఆయన ముచ్చట్లు, అట్లాగే పెద్ద సార్ ముచ్చట్లు, అంటే అక్కడ ఉన్న మంత్రులు, పొలిటిక్ బ్యూరో సభ్యులు ఉంటారు. దీనికి ఒక యంత్రాంగం ఉంటుంది. ఆ యంత్రాంగంలో వాళ్ళ నిర్ణయం అనేది టాప్ ఎండ్ పర్సన్స్, వాళ్ళ సీక్రెట్స్ ఉంటాయి, వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంటుంది. మనం పార్టీలో తిరిగినంత మాత్రాన
దాని గురించి మనం కామెంట్ చేయడం అనేది సభ్యత కాదు, సంస్కారం కాదు. వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అనేది వాళ్ళకు వదిలేసాం. నేను మాత్రం ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నానని ఆల్రెడీ వాళ్ళకి చెప్పా. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇప్పటివరకు ఎన్ని నియోజకవర్గాలు పర్యటించుంటారు? ఏ ఏ సమస్యలు గుర్తించారు? ముఖ్యంగా 42 శాసనసభ నియోజకవర్గాలు, 271 మండలాలు స్పష్టంగా తిరిగా. చాలా ఏరియాలలో కూడా నీటి ఎద్దడి, అంటే మంచినీరు అనేది దొరకట్లేదు. ఆ మంచినీరు కావాలని చాలా ఊళ్ళలో, చాలా ఏరియాలలో అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా రోడ్ల సమస్య కూడా ఉన్నది. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య ఉన్నది. జాబ్ కార్డ్ అని దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. కేవలం 58,000 ఇవ్వడం వల్ల మిగతా వాళ్ళంతా కూడా ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా పర్టికులర్గా కోచింగ్ సెంటర్స్, అంటే ఏదైనా చదువుకుందాం అనే లైబ్రరీస్ ఉన్నాయి. ఇట్లా అనేక రంగాలలో, అనేక ఏరియాలలో కూడా రైతాంగం, అంటే కొన్ని ఏరియాలలో కూడా కొంత ఇప్పటికి కూడా వాటర్ సప్లై అంటే కొంత ఇబ్బంది ఉన్నది. ఇవన్నిటిని కూడా అంటే ప్రజా సమస్యల కింద ఇవి ఉన్నాయి. పట్టభద్రుల సమస్యలు ఏంటంటే ఇలా ప్రభుత్వం అందరికీ కూడా, మహిళలందరికీ కూడా, ఆడవారి అందరికీ కూడా స్కూటీలు ఇస్తున్నారు, ఎలక్ట్రిక్ స్కూటీ. దాని కొరకు చూస్తున్నారు. ఇలా మహిళా వికాస్ కింద 2500 ఇస్తున్నారు, దాని కొరకు చూస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ల్యాప్టాప్ ఇస్తున్నారు, ఒక ట్యాబ్ ఇస్తున్నారు, దాని కొరకు. యువ వికాస్ కింద డిగ్రీ చదివే పిల్లలందరికీ కూడా ఒక 5 లక్షల కార్డు, ఏటీఎం కార్డు ఇస్తున్నారు, ఇంట్రెస్ట్ లేని. ఇట్లా అనేక కోణాల్లో అనేక రకాలుగా ప్రభుత్వాలు వాగ్దానాలు చేసినాయి. నిరుద్యోగులకు 3,000 అని. ఒక విద్యా సమస్యలు అనేటి కోకొల్లలు, విద్యా సమస్యలు అంటే ఇలా యూనివర్సిటీలు కానీ, ఇలా జూనియర్ కాలేజ్, ముఖ్యంగా ప్రైవేట్ డిగ్రీ, ప్రైవేటు విద్యా వ్యవస్థ, హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో 8,000 కోట్ల రీఎంబర్స్మెంట్ పెండింగ్ ఉంది. అదంతా కూడా మొదటి తరం పిల్లలకు. అలాంటి పిల్లలు చదివే, బడుగు బలైన వర్గాలు చదివే పిల్లల యొక్క రీఎంబర్స్మెంట్ రాకపోవడం వల్ల డిగ్రీ కాలంలో నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నారు. లెక్చరర్స్ అంతా కూడా ఆ ఇబ్బందుల్లో ఉండి ఆ ప్రభావం అంతా కూడా పిల్లలపైన పడడం వల్ల ఆ పిల్లల ప్రభావం దేని మీద పడుతుంది అంటే దేశం మీద పడుతున్నది. దేశంలో అంటే తెలంగాణలో ఏదైతే రిసోర్స్ పర్సన్స్ కావాలనుకున్నారో నేటి బాలలే రేపటి పౌరులు అనే ఆ సిటిజన్, గుడ్ సిటిజన్ రావడానికి ఎఫెక్ట్ పడుతున్నది. కంటెంట్ క్లియర్గా చెప్పలేకని పోతున్నారు లెక్చరర్స్. కారణం ఏంటంటే ఆర్థిక స్తోమత, ఆర్థిక ప్రభావం. ఆ ఆర్థిక ప్రభావం ఏంటంటే వాళ్ళ సాలరీస్. ఇలా దేశంలో తెలంగాణ రాష్ట్రం వెనకబడబోతుంది. ఎందుకు అంటున్నానంటే ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ గ్రామమైనా మిసైల్స్ కానీ, అణుబాంబులు అక్కర్లే. అక్కడ సరి అయిన విద్యను కనుక అందించకపోతే ఆ దేశం కానీ, ఆ ఊరు కానీ, ఆ వాడ కానీ సర్వనాశనం అవుతుంది. ఈ రియంబర్స్మెంట్ వల్ల పిల్లలపైన ప్రభావం పడి ఆ పిల్లలు రేపు దేశానికి సేవ చేసే ఏదైతే కార్యక్రమంలో ఆ బాలలు రేపు ఏదైతే ఉన్నారో, ఆ పిల్లలు ఏదైతే ఉన్నారో, ఆ విద్యార్థులు ఏదైతే ఉన్నారో సరి అయిన విద్యను నేర్చుకోక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫెయిల్యూర్ అయి రేపు దేశ రక్షణ కోసం కావచ్చు, దేశ సంపద కోసం కావచ్చు, దేశ మనుగడ కోసం కావచ్చు, జాతీయత కోసం కావచ్చు, సరి అయిన టాలెంట్ను తెలుసుకోలేక, సరి అయిన విజ్ఞానాన్ని తెలుసుకోలేక రేపు దేశం యొక్క అభివృద్ధి కుంటుపడుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇప్పుడు జీరో బడ్జెట్తో రాజకీయాల్లోకి వస్తున్నా అంటున్నారు. జీరో బడ్జెట్, ఈ రోజు డబ్బులు లేకుండా రాజకీయం అనేది సాధ్యమంటారా? నేను చేస్తున్నా కదా, ఇప్పుడు సాధ్యం చేస్తున్నా కదా. గత 8 నెలల నుంచి జీరో బడ్జెట్ నేను ఇలా నడుపుతున్నా కదా, వ్యవస్థ అంతా కూడా నడుపుతున్నా కదా. నా అనుభవం అందరికీ తెలిసి, ఇప్పుడు నా చుట్టూ నా సరౌండింగ్ ఉన్న వాళ్ళకు, నా చుట్టాలకు, నా బంధువులకు, నా ట్రస్మా సోదరులకు, ఇలా నిరుద్యోగులకు, ఉద్యోగులకు రోజు ఏం ప్రాబ్లం అవుతుంది? రోజు ఏ సపోర్ట్ లేదంటారా? ఎక్కడ ఎవరు సపోర్ట్ లేదు. ఏ పార్టీ, జీరో బడ్జెట్, ఏ పార్టీ, ఏ వ్యక్తి కూడా ఇప్పటివరకు సపోర్ట్ చేయలే, నేను తీసుకోలే. కాకపోతే మా ట్రస్మా సోదరులే అక్కడక్కడ పైన కాడల మీటింగ్లు పెట్టి స్పష్టంగా వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళే గుంపు అంటే గ్యాదర్ చేసి, పట్టభద్రులను గ్యాదర్ చేసి నాకు మీటింగ్లు పెట్టి సమావేశాలు ఏర్పాటు చేసి, ఏదైనా చిన్న ఖర్చు ఉంటే టీ బిస్కెట్ కూడా వాళ్ళే ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు నన్ను ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, నన్ను స్వాగతిస్తున్నారు. కాబట్టి ఇంకా బడ్జెట్ ఎందుకండి? ఖర్చు మందం, మనకు ఎన్నికల ఖర్చు మందం టెంపరీ, అక్కడక్కడ అయ్యే ఖర్చు అంతా భరిస్తున్నారు, పెడుతున్నారు. దానికి సింపుల్గా నేను మైనస్ అంటే ఎక్కడో ఒకడ నేను కూడా అడ్జస్ట్మెంట్ చేసుకొని ముందుకు వెళ్తున్నా. ప్రస్తుత ఎమ్మెల్సీ మంత్రిత్వంలో మీరు గుర్తించిన ప్రధాన లోపాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. నిరుద్యోగుల పట్ల కానీ, ఉద్యోగస్తులకు ముఖ్యంగా. ఇలా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో సిపిఎస్ అని, వాళ్ళు కాంప్రహెన్షన్ పెన్షన్ స్కీమ్ అని, ఓపీఎస్ అని, అంటే ఎవరికైనా కానీ ఒకటి ప్రామిస్ చేసినాక ఏ ప్రభుత్వం అన్నా కానీ, ఒక ఉద్యోగి కానీ నిరుద్యోగి కానీ ఆ ప్రామిస్కి అటాచ్ అయి ఉంటాడు, అంటే లీనమవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నన్ను ఎక్కడికో తీసుకెళ్ళి ఒక గిఫ్ట్ ఇస్తా అంటే కూడా నేను అటాచ్ అవుతా. అది ఎవరు అడిగారు? నేను ఇలా బిర్యానీ తినమనో లేదా గిఫ్ట్ ఇవ్వమనో ఎవరు అడగలే కదా. ప్రభుత్వమే దానంతటది ప్రభుత్వం రావడం కోసం, ఇలా నాయకులు గెలవడం కోసం అనేక రకాలైన వాగ్దానాలు ఇవ్వడం వల్ల, ఆ వాగ్దానాలు కనుక ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల
పిల్లలంతా కూడా ప్రజలంతా కూడా పట్టభద్రులంతా కూడా సైకలాజికల్ ఇబ్బంది పడుతున్నారు. మానసిక ఎవరన్నారండి, ఎవరు అడిగారు? ఓట్ల కోసం, ఓట్ల పండుగ కోసం మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు అమలు పరచలేరు అని నిలదీస్తూ ఉన్నారు ఇలా. అందుకే ఒక గ్యాప్ ఏర్పడుతున్నది. అట్లాంటి వాగ్దానాలను మాట ఇస్తే మాట ఇవ్వండి, ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. నా వాదన అది. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పాలన ఎలా ఉందంట? ఇప్పుడు పాలనలు మనము చూస్తూ ఉన్నాం. ఇలా నేను చెప్పా కదా, విద్యారంగ సమస్యల పట్ల మీకు ఇంతకుముందు చెప్పాను నేను. అది స్కూటీలు కావచ్చు, అది మహిళా వికాస్ కావచ్చు, యువ వికాస్ కావచ్చు, ఇలా నిరుద్యోగ భృతి కావచ్చు, ఇలా జాబ్ కార్డు కావచ్చు, ఇలా అనేక రకాలుగా విద్యారంగంలో ఫెయిల్యూర్స్ కనబడుతున్నాయి. అంటే యూనివర్సిటీ ప్రక్షాళన కావచ్చు, అన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ముఖ్యంగా తీసుకొస్తా అన్నారు ఖచ్చితంగా, అది రాకపోవడం వల్ల ఉద్యోగులల్లా ఇట్లాంటి నిరుద్యోగులకు 2 లక్షలు అన్నారు. ఇవన్నీ కాదు, అట్లాంటివన్నీ కూడా ఉద్యోగులు ఆ రకంగా ఉన్నారు. ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా చాలా మంది ఏమనుకున్నారంటే మాకు ఖచ్చితంగా హెల్త్ కార్డు ఇస్తారు, రిటైర్మెంట్ ఏదో బెనిఫిట్ ఇస్తారు. నిన్నాక మొన్న ఎస్ఎస్ఏ ఉద్యోగులు కూడా స్ట్రైక్ చేసి వాళ్ళ పాపం సమానమైన వేతనం, సమానమైన పని అని కొట్లాడారు. ఆ రకంగా సిఆర్టీలు, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ కూడా కొట్లాడినారు. అంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, రోజొక్కరు కొట్లాడుతున్నారు, రోజొక్కరు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అవన్నీ సమస్యలు కూడా ఏదైతే ప్రభుత్వం వచ్చే ముందు హామీలు ఇచ్చిందో, గత ప్రభుత్వం వెళ్ళినప్పుడు ఈ ప్రభుత్వం మెరుగవుతుంది అనే ప్రజలు ఓట్లేసారు. మీరు ఎమ్మెల్సీగా గెలిస్తే మీరు నెరవేర్చబోయే ప్రధాన హామీలు ఏంటి? నేను ప్రభుత్వం కాదు హామీలు ఇవ్వడానికి. ప్రభుత్వాలు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను ఎందుకు నిలబెట్టుకుంటలేదు, ఆ హామీలను ఎందుకు ముందుకు తీసుకెళ్తలేదు అని వాటిపైన కొట్లాడతా, వాటిపైన ధర్నాలు చేస్తా, వాటిపైన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఇవి మీరు పలానా హామీలు ఇచ్చారు, ఇవన్నీ కూడా ప్రజలు అడుగుతా ఉన్నారు, వీటినన్నింటిని కూడా ఇంప్లిమెంట్ చేయమని ప్రభుత్వంతో కొట్లాడతా ప్రతి సమస్య పట్ల. కాంగ్రెస్ తరఫున ఉన్న అభ్యర్థి, బీజేపీ తరఫున ఉన్న అభ్యర్థి వివిధ ఇండిపెండెంట్ గా నిలబడే అభివృద్ధులతో పోటీతో పోలిస్తే మీరు ఏ వ్యూహంతో ముందుకెళ్ళబోతున్నారు? పట్టభద్రుల సమస్యల పట్ల, నిరుద్యోగుల సమస్యల పట్ల, ముఖ్యంగా ఒక ఇండిపెండెంట్ గా ఎందుకు అనుకున్నానంటే నా పైన ఏ ఒక్క పార్టీ యొక్క ఆజమాయిషి ఉండకూడదని. నా గొంతు నా ప్రశ్న చక్కగా ఉండాలని. నా గొంతు నా ప్రశ్న అంటే నేను ఎవరి సమస్యల పట్ల అయితే ముందుకెళ్తున్నానో ఆ యొక్క వారందరి ఆలోచన మేరకు, అందరి దగ్గర నేను ఆలోచనలు తీసుకొని ఏది మంచో ఏది చెడో గ్రహించుకొని ఖచ్చితంగా కొట్లాడాల్సిన అవసరం ఉంది అనేది ఒక నా ఆలోచన. ముఖ్యంగా మా ప్రైవేట్ విద్యా సంస్థలో ఎవరైతే ఇలా పనిచేస్తా ఉన్నారో వాళ్ళందరికీ హెల్త్ కార్డు గానీ, హెల్త్ ఇన్సూరెన్స్ గానీ, ఒక సంరక్షణ చట్టం గానీ అవన్నిటి తీసుకొచ్చి దాదాపు 4 లక్షల మంది ఇలా పనిచేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక ఎడ్యుకేషన్ సెస్, విద్యా సుంకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏదైతే వసూలు చేస్తుందో ఆ సుంకం ద్వారా వచ్చే డబ్బు ఏదైతుందో దాన్ని ఖచ్చితంగా ఈ మిక్స్డ్ ఎకనామీలో వీళ్ళకు ఒక సంరక్షణ చట్టం తీసుకొచ్చి వాళ్ళందరికీ హెల్త్ కార్డు కావాలని, అలాగే ఒక రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా కావాలని కొట్లాడుతా ఉన్నా. రిటైర్మెంట్ బెనిఫిట్ సంథింగ్ ఎంతో కొంత, అలాగే కొంత గ్రాటిట్యూడ్ అంటే నెలకు ఇలా వృద్ధ మహిళలకు ఇస్తున్నారు, వయో వృద్ధులకు ఇస్తున్నారు, బీడీ కార్మికులకు ఇస్తున్నారు, తప్పు కాదు. అట్నే మా వాళ్ళంతా కూడా సమాజ నిర్మాతలు కాబట్టి 80% ఒక 60 సంవత్సరాలు నిండిన తర్వాత ఎంతో కొంత గ్రాటిట్యూడ్. అలాగే ముఖ్యంగా ఇలా నిరుద్యోగ సమస్య ఉంది. ఇలా ఉద్యోగస్తులకు కూడా నేను చెప్పా ఇంతకుముందు, సిపిఎస్ కానీ ఓపీఎస్ అని, అట్లాగే వాళ్ళ యొక్క పెన్షన్ బెనిఫిట్స్ 40,000 కోట్ల పెండింగ్ ఉంది. ఇలా రీఎంబర్స్మెంట్ 8,000 కోట్ల పెండింగ్ ఉన్నది. ఇట్లాంటి ఇష్యూస్ అన్ని ఇలా ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా 11 నెలల జీతాలు ఇవ్వడం, అట్లా 12 నెలల జీతం. అట్లాగే రిటైర్మెంట్ అంటే వాళ్ళను వెంటనే టర్మినేట్ చేస్తున్నారు సంవత్సరం, అట్లా కాకుండా అలాగే వాళ్ళకి హెల్త్ కార్డుల విషయంలో కూడా వాళ్ళకి అంటే ఎక్కడన్నప్పుడన్నా ఉద్యోగం వేరే రంగంలో దొరికినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఇవ్వట్లేదు. అట్లాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి, బోలెడు ఉన్నాయి నా మేనిఫెస్టోలో. ఇవన్నిటి కూడా కొట్లాడుతా అంటున్నా. ప్రభుత్వాన్ని నిలదీసి ఆ సమస్య ఏదైతుందో వీళ్ళందరి కూడా ప్రతి ఒక్కరు, ఇంకా నాకు తెలియని చాలా సమస్యలు ఉండొచ్చు, ఏ ఒక్కరైనా నా దగ్గరకు వస్తే నేను స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అది అయ్యేంత వరకు నుంచి కదలని చెప్తా ఉన్నా. అవసరమైతే ఆడ రిలే నిరాహార దీక్ష చేస్తా, అవసరమైతే ధర్నా చేస్తా, అవసరమైతే అక్కడనే కూర్చుండి ఆ పని అయ్యేంత వరకు కదలని చెప్తా ఉన్నా. సో ఆ ఎజెండా, ఆ మేనిఫెస్టో, మనం ప్రభుత్వం కాదు, మనం ఇస్తాం గిది అని చెప్పడం. ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ సమాజంలో, ఈ ప్రజలకు, ఈ పట్టభద్రులకు, ఇప్పుడు ఈ పట్టభద్రులలో కూడా ప్రభుత్వం హామీలు ఇస్తుంది ఇంకా. ఎందుకంటే గెలుపు కోసం అనేక హామీలు చెప్తా ఉంటారు, అనేక మేనిఫెస్టోలు ఇస్తా ఉన్నారు. వాటినన్నిటిని కూడా రేపు గెలిచిన తర్వాత వీళ్ళని అడుగుతా, మీరు పలానా హామీ ఇచ్చారు, పలానా పట్టభద్రులకు పలానా ఈ రన్నింగ్ కామెంటరీ ఉంటది, ఈ ఎన్నికల ఊరులో ఈ జోరులో ఉంటది, ప్రభుత్వం కదా యంత్రాంగం ఉంటది, చెప్తుంది అవన్నీ. ఆ చెప్పినన్నిటిని కూడా తూచా తప్పకుండా రాసుకుంటా నేను దాని అంతా రికార్డ్ చేసుకుంటా. అక్కడక్కడ మా వాళ్ళు అంత ఉన్నారు, రికార్డ్ అవుతుంది, టీవీలో అన్నింటిలో వస్తూ ఉంటుంది. అవన్నిటిని కూడా రికార్డ్ చేసుకుని రేపు శాసన మండలిలో పలానా సమయంలో పలానా ఊర్లో పలానా మండలిలో మీరు ఇది అడిగారు, ఇది చెప్పారు, అది రేపు నేను అడగడానికి
ఖచ్చితంగా ముందుంటా. మీరు జీరో బడ్జెట్ తో రాజకీయం చేస్తా అంటున్నారు. ఒకవేళ ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత కూడా ఇలాగే ప్రజల పక్షాన ఉంటారా, లేదా మళ్ళీ రాజకీయ నాయకుల్లాగా మళ్ళీ మారిపోతారా? అసలు రాజకీయ మనిషే కాదు నేను. ఆ రాజకీయ కోణమే లేదు, ఆ రాజకీయ మనస్తత్వమే లేదు. నేను అంటున్నా కదా 72 నెలల జీతం పనిచేస్తా అని, నేను అంటున్నా కదా గన్మెన్ లద్దని, నేను అంటున్నా కదా ఇలా నాకు అది ప్రోటోకాల్ అక్కర్లేదని. ఎలా అయితే ఇలా ఉన్నానో నా వెనక అంగులు ఆర్భాటాలు ఉన్నాయి. 100% దీని మీద ఉన్నా. చాలా ఇంటర్వ్యూలు కూడా ఇది చెప్తా ఉన్నా, మళ్ళీ చెప్తున్నా, అక్కర్లేదు జీతం, ఆ జీతాన్ని ఖర్చు పెడతా. యాదగిరి శేఖర్ రావు డబ్బులు ఎక్కువ రాజకీయాల్లోకి వస్తుండు అనే దానికి మీరు ఏమంటారు? అసలు ఇది చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్. డబ్బులు ఎక్కువైనోడే రాజకీయాలకు వచ్చినట్టు ఉన్నారు, కానీ యాదగిరి శేఖర్ రావు అంటాడు డబ్బులు ఎక్కువై రాలే. జీరో బడ్జెట్ తోని పని చేసినా కాబట్టి, సమస్యలన్నింటిని కూడా తెలిసినాడు కాబట్టి, మా సోదరులంతా కూడా నా బలగం అంతా కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు, వాళ్ళంతా కూడా నీలాంటోడు ఉండాలి, నువ్వు సమాజానికి సేవ చేస్తావు, ఇన్ని సంవత్సరాల నుంచి ట్రస్మాకు ప్రైవేట్ విద్యా సంస్థలు సేవ చేసినావు, కానీ ఈ రోజు నుండి నువ్వు సమాజానికి పనికొస్తావు, ప్రజలకు పనికొస్తావు, పట్టభద్రులకు పనికొస్తావు, ఈ సేవ సరిపోతుంది. ట్రస్మాకు ప్రైవేట్ విద్యా సంస్థల మనగడకు చాలా నువ్వు ముందు వరుసలో ఉండి కొట్లాడినావు, మనగడ ఇబ్బంది లేదు ఈ రోజు. కాబట్టి నువ్వు నీ లోపల కొత్తతనం రావాలి, కొత్తదనం రావాలి అని మా వాళ్ళే అంతా కూడా ప్రజలకు నువ్వు సేవ చేయాలి. అందుకే నీకు పట్టభద్రులు పట్టం కట్టబోతున్నారని చెప్తా ఉన్నారు. అందుకే నేను ఈ రోజు ఈ యొక్క డబ్బులు ఎక్కువై రాలే. డబ్బులున్నోడు వాళ్ళ ప్యాషన్ వస్తాడు, ఖర్చు పెడతాడు, ఒక నేమ్ ప్లేట్ కింద ఎమ్మెల్సీ అని పెట్టుకుంటాడు. కానీ నేను డబ్బులు ఎక్కువైతే ఒకవేళ ఉంటే గనక నేను నా ఖర్చు, నా వ్యవస్థ అంతా మీరు చూసి ఉంటారు. కాబట్టి డబ్బులతో రాలే, నేను మనుషులతో నచ్చిన, సంఘంతో నచ్చిన, పట్టభద్రుల యొక్క మనసును దోచుకున్నటువంటి వ్యక్తిని, పట్టభద్రుల యొక్క సంస్కృతిని, ఆచార వ్యవహారాలు నేర్చుకున్నటువంటి వ్యక్తిని. పైసలుంటే డన్లప్ కప్పుకు ఉండొచ్చు కానీ నిద్రను వనలేము పైసలుంటే. కాబట్టి పైసలు ఎక్కువ రాలే. వాళ్లకు నాకు చాలా తేడాది. అంటే ఎందరో విద్యావేత్తలు, డాక్టర్లు, లాయర్లు ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారు. మరి వారికి యాదగిరి శేఖర్ రావుకి మధ్య తేడా ఏంటి? ఎవ్వరు కూడా ఇప్పటి వరకు గతంలో ఉన్న ఎమ్మెల్సీలు కానీ ఇప్పుడు కంటెస్ట్ చేసే వాళ్ళు కానీ సేవ చేసిన దాఖలాలు లేవు. ఎక్కడ కూడా మమేకనమైన దాఖలాలు లేవు. నేను చూస్తున్నా రోజు నామినేషన్లు ఎవరు వేసారు అనేది. అంటే చేసి ఉండొచ్చు, కానీ నా అంత ధీటుగా చేయలే, నా అంత వర్క్ ఇవ్వలే. వాళ్ళంతా కూడా ఒక పునరావాస కేంద్రం అంటే ఒక ప్లాట్ఫామ్ కోసం వస్తున్నారు. వాళ్ళంతా ఒక ప్లాట్ఫామ్ కోసం వస్తున్నారు, డబ్బులు ఎగజల్లుతున్నారు, మళ్ళీ డబ్బులు సంపాదించుకుంటున్నారు. కానీ యాదగిరి శేఖరరావు అంటాడు ప్లాట్ఫామ్ కోసం కానీ ఏదో పునరావాస కేంద్రం కానీ. నేను ఆల్రెడీ చాలా మంది మంత్రులతో, ఎమ్మెల్యేలతో చాలా మంది తిరిగిన ఆ సందర్భాలు ఉన్నాయి. నా కుటుంబ నేపథ్యం కూడా ఆల్రెడీ డెవలప్ అయింది, అభివృద్ధి అయి ఉన్నది. నా భార్య గవర్నమెంట్ టీచర్, అలాగే మా అబ్బాయి అమెరికాలో వెల్ సెటిల్, మా బిడ్డ కూడా బెంగళూరులో సెటిల్ అయి ఉన్నది. ఎన్ని విద్యా సంస్థలు ఉన్నాయి? ఒకటే ఒక సంస్థ, అది కూడా బడుగు బలైన వర్గాల పిల్లలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్. అది ప్రభుత్వం ఇచ్చిన స్కాలర్షిప్ మీద నడుస్తున్నది. ఆ స్కాలర్షిప్ కూడా ఈ రోజు పెండింగ్ ఉన్నది. అయినా నేను మొక్కవైన ధైర్యంతో ఈ రోజు ముందుకొచ్చిన. కాబట్టి ఒక పేదోడు గెలవాలని, ఒక మధ్యతరగతి కుటుంబీకుడు గెలవాలని, ఒక కార్పొరేట్ మ్యాన్ కు, ఒక కామన్ పర్సన్ కు వెళ్ళి నడుస్తుంది ఇలా. అంటే ఒక సర్వీస్ మ్యాన్, నేను ఒక సర్వీస్ మ్యాన్. కాబట్టి సర్వీస్ మ్యాన్ ఆదరించమని అడుగుతా ఉన్నాను. కాబట్టి నేను ఒక ప్యాషన్ గా ఎందుకు లీడ్ చేస్తున్నానంటే, భావితరం భవిష్యత్తులో డబ్బులుండు కాదు, పని చేసినోడు గెలవాలని, సమస్యను అర్థం చేసుకున్నాడు గెలవాలని. నేను అందుకే రూట్ మ్యాప్ క్లియర్ గా చెప్పిన, ఒక బాట వేస్తున్నా. పేదోడు, మధ్యతరగతి కుటుంబం కూడా వచ్చినోడు, ఆ నేపథ్యం ఉన్నోడే గెలవాలని. పైసలు ఉన్నోడు వ్యాపారం చేసుకోవాలి, డబ్బులు ఉన్నోడు వ్యాపారం చేసుకోవాలి, డబ్బు సంపాదించు, 100 మందికి ఉద్యోగాలు. కానీ రాజకీయ నేపథ్యం నువ్వు పనికిరాదు. ఎందుకు పనికిరాదు అంటున్నానంటే, నువ్వు సమయం ఇవ్వలేవు, సమస్యలను సాల్వ్ చేయలేవు. నీకు డబ్బే ప్రధానం అవుతుంది, నీ వ్యాపారమే ప్రమాణం అవుతుంది, నువ్వు నీ యొక్క స్థితిని ముందు తీసుకెళ్ళగలుగుతావు. కానీ డబ్బు లేనోడు, ఆ ఆలోచన లేనోడు, సంపాదించాలని ఆలోచన లేనోడు ప్రజల పక్షం ఉంటాడు, పట్టభద్రుల పక్షం ఉంటాడు. కాబట్టి అలాంటోడే గెలవాలని చెప్తా ఉన్నా, పట్టభద్రులకు అదే చెప్తా ఉన్నా. చివరగా మా సుమన్ టీవీ నుండి ఈ 4 ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల గ్రాడ్యుయేట్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సుమన్ టీవీకి కృతజ్ఞతలు చెప్తున్నా, ఎంత చక్కటి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. ఎందుకంటే గెలవబోతున్నా అని తెలిసే మీరు నాకు ఫోన్ చేశారు. 100% నేను కూడా మీతో ఫోన్లో మాట్లాడా. సో అందుకే నేను అదృష్టవంతునని చెప్తా ఉన్నాను. మీరు నాకు ఈరోజు ఇంటర్వ్యూ తీసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తాను. కాబట్టి ఈ 4 ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఈ 4 ఉమ్మడి జిల్లాలలో దాదాపు 15 జిల్లాలు ఉన్నాయి. అట్లే ఇలా 3 లక్షల పైచిలకు ఓటర్లు ఉన్నారు. ఇలా 271 మండలాలు ఉన్నాయి. ఇలా 500 బూతులు ఉన్నాయి. అంతటా కూడా మా వాళ్ళంతా కూడా మా యూత్, వైఎస్ఆర్ యూత్, అలాగే నిరుద్యోగులు, ఉద్యోగులు, మా ప్రైవేట్ టీచర్స్, మా ట్రస్మా మేనేజ్మెంట్స్, వాళ్ళందరికీ కూడా ఎన్నో పనులు చేసిన. ఇలా కరోనా కాలంలో నేను చాలా సందర్భాల్లో రాస్తారోకోలు, అలాగే మన ర్యాలీలు, అలాగే ధర్నాలు, పాదయాత్రలు, అప్పుడున్న ముఖ్యమంత్రి గారితో, అప్పుడున్న ఎమ్మెల్యేలతో కొట్లాడిన మా టీచర్లందరికీ కూడా ఎంతో కొంత అపత్కాల భృతి, గురుదక్షిణ అని పేరు పెట్టిన.
మా ట్రస్ట్ మా సోదరులు సపోర్ట్ చేశారు. రోజు హైదరాబాద్ వెళ్ళినానండి. కరోనా కూడా వచ్చింది, 4 రోజులు హాస్పిటల్లో కూడా ఉన్నా, మెడికల్ కరీంనగర్లో. అయినా మొక్కవని ధైర్యంతో కరోనా కాలంలో కూడా హాస్పిటల్లో ఉండి కూడా నేను చాలా టీవీలలో డిబేట్లు ఉన్నా. అప్పుడు డాక్టర్ గారు ఇలా ఉన్నావు ఇలా పార్టిసిపేట్ కాకుంటే కూడా వినలే, మొండి మనిషిని పని అయిపోదాకా విడిచిపెట్టా. అట్లా 2,000 రూపాయలు 25 కిలోల బియ్యం అప్పుడు ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చారు. వారి కృతజ్ఞతలు కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. భారతదేశంలో ఎక్కడ సాధించలేంది ఈ 2,000 అంటే 3 నెలలు 6,075 కిలోల బియ్యం. అట్లే మా వాళ్ళందరూ కూడా ఎన్ఐఎస్ ద్వారా డిఎల్ఈడి తీసుకొచ్చారు. మా వాళ్ళందరూ కూడా ఐటీ రిటర్న్స్లో సాలరీ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేసే విధంగా తీసుకొచ్చిన. అట్నే ప్రీ ప్రైమరీ కావచ్చు, అలాగే రిన్యూవల్స్ కావచ్చు, అలాగే ప్రైవేట్ టీచర్ను ఇలా ప్రభుత్వం గుర్తించి సన్మానం చేస్తుందండి గత 10 ఏళ్ళ నుంచి. బికాస్ ఆఫ్ ట్రస్మా నేను కొట్లాడినా. అట్లా అది రైట్ టు ఎడ్యుకేషన్ కావచ్చు, రైట్ టు ఇన్ఫర్మేషన్ కావచ్చు, అనేక కోణాల్లో ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించిన దానిలో పోరుబాటలో కొట్లాటలో యాదగిరి శేఖరరావు ఉన్నాడు. యాదగిరి శేఖరరావు మనస్తత్వం ఏంటంటే పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు, పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు. ఎప్పుడు కూడా కొట్లాడతాడు, సమస్యను అర్థం చేసుకుంటాడు, అధ్యయనం చేస్తాడు. కొట్లాడే తత్వం ఉన్నటువంటి మనస్తత్వం, కొట్లాడుతూ సమస్యను సాధించేటటువంటి మనస్తత్వం. ఇంకోటి కూడా నాకు చాలా ఫోన్లు వస్తుంటే చాలామంది ఇబ్బంది పడుతుంటారు, సమస్య ఫోన్ చేస్తారు. ఏం కాదండి, నువ్వు హాయిగా కూలుగుండు, నీ ప్రతి పనిని కూడా అర్థం చేసుకొని ఇది అవుతుందని చెప్తా, కానీ పాజిటివ్ వేవ్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తా, కానీ నెగిటివ్ చెప్ప. చనిపోతున్నా అని ఫోన్ చేస్తే కూడా నువ్వు బతుకుతున్నావు భయ అంట. కారణం ఏంటి అంటే అలాంటి సపోర్ట్ ఇస్తా, అలాంటి భరోసా ఇస్తా. మనిషికి కావాల్సింది భరోసా, సపోర్ట్. మనిషిని బ్రతికించాలి కానీ మనిషిని చంపకూడదు. కాబట్టి నాకు శత్రువులు లేవు, ఎవ్వరు కూడా శత్రువులు లేరు, నేను అజాత శత్రువును. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా లివ్ అండ్ లెట్ లివ్, బ్రతికించు, బ్రతుకుతే చక్కగా బ్రతకాలి అనే ఆలోచనను క్రియేట్ చేస్తా. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా ఇలా పుట్టినవాడు చదవక మానడు అన్నట్టు, పుట్టినవాడు గిట్టక మానట్టు, పుట్టినవాడు చదవక మానడు. ఇలా నేనేం చెప్తానంటే ఏ ఇల్లైనా చదివితే మెతుకు దొరుకుతుంది, చదివితే మెతుకు దొరుకుతుంది, బతుకు మారుతుంది. చదివితే మెతుకు దొరుకుతుంది, బతుకు మారుతుంది. అందుకే విద్యా వ్యవస్థను ఇలా నిర్వీర్యం చేయకుండా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి ఈ విద్యా వ్యవస్థను ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పైన తీయాలంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి అంటే నాలాంటి వాడు మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు, శాసన మండలి ఉండాలి. యాక్చువల్గా ఎమ్మెల్సీ అంటే ఏంటి, కింది సభలో ఏదైతే శాసనాలు చేస్తారో అవన్నిటినీ కూడా తరచుగా ప్రక్షాళన చేసి ఇది జరుగుతుందా లేదా, ఇది ప్రజలకు జరుగుతుందా లేదా, దీనివల్ల లాభం ఉందా లేదా, నష్టం జరుగుతుందా అని ఆ కోణంలో ఆలోచన చేసి శాసన మండలిలో అలాంటి విషయాల పట్ల ప్రక్షాళన చేసి చట్టాలు కావాలి. కానీ ఈరోజు శాసన మండలిలో ఉన్న 40 మందిలో అలాంటి ప్రక్షాళన జరగట్లేదు. కేవలం నేమ్ ప్లేట్ కోసం రావడం వల్ల, కేవలం రాజకీయ పునరావాసం రావడం వల్ల, కేవలం వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం రావడం వల్ల గత ఎమ్మెల్సీలంతా కూడా ఏ పనిని కూడా చక్కగా చేయలేదు అని వాళ్ళ వ్యాపార అభివృద్ధిని చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అలానే వస్తున్నారు. కాబట్టి అది జరగకూడదనే ఇలా నేను ముందుకు వస్తున్నా. పట్టభద్రులారా ఒక్కసారి ఆలోచన చేసి డబ్బు సంపాదించడం కోసమో, ఉన్న డబ్బును కాపాడుకోవడం కోసమో, ఒక నేమ్ ప్లేట్ కింద ఎమ్మెల్సీ అనో, లేక ఒక రాజకీయ నాయకుని కావాలనో రాజకీయ నేపథ్యంలో రాజకీయ కోణంలో రావట్లేదు. సమాజంలో ఒక మంచి విలువ గల కుటుంబాలకు ఉండాలి అని, విలువలతో కూడినటువంటి మన మనుషులు ఉండాలని, ఆ నేపథ్యం తీసుకురావాలనే ఉద్దేశంతోనే నేను ఒక సేవకుడిగా మీ ముందుకు వస్తున్నా. నేను ఒక పట్టభద్రుల వారధిగా వస్తున్నా. కాబట్టి గుర్తించి పట్టభద్రులంతా ఓటు వేసి గెలిపించాలని వారి నిండు మనసుతో ప్రేమపూర్వకంగా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.